మనకి 12 ఏళ్లకు పుష్కరాలు వస్తాయి కదా. ఈసారి మనకు సరస్వతికి వచ్చాయి. 2 నదులు ఎక్కడైతే కలుస్తాయో అంతర్వాణంగా సరస్వతి నది అనేది ఫ్లో అవుతూ ఉంటాయి. సరస్వతి నది పుట్టిందైతే బద్రీనాథ్ లో మాన విలేజ్ లో పుట్టింది. అక్కడ నుంచి ఫ్లో అవ్వకుండా ప్రయాగలో నదిలో కలుస్తుంది గంగా యమున సరస్వతి. ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి మనకి కాళేశ్వరంలో ఒక దక్షిణ కాశీ అయిన పిలువబడిన ఒక క్షేత్రంలో మనకి గోదావరి ప్రణీత సరస్వతి అంతర్వాణంగా ఇక్కడ నదిలో పుష్కరాలు అవుతుంటాయి. ఇంకా కాశ్మీర్ లో బాల సరస్వతి గాను, బాసరను జ్ఞాన సరస్వతిగా, కాళేశ్వరంలో మహా సరస్వతి వృద్ధ సరస్వతిగా వెలిసి ఉన్నది ఇక్కడ అమ్మవారు. ఇంకా సరస్వతి టెంపుల్స్ అంటే చాలా రేర్ గా ఎక్కడనో ఒక చోట్ల ఉంటాయి. ఈ పుణ్యక్షేత్రాలు అయితే ఇవే మనకి ఈ మొత్తం ఇండియాలో చూసుకుంటే. మేము పుష్కరాలకు వెళ్ళిన వీడియో నేను లాంగ్ వీడియో చేసి పెట్టాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. నేను ట్యాగ్ చేస్తా కూడా వీడియో కింద. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.